అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురం పట్టణం రావుల చెరువులో పేలిన బాణాసంచా ఇంట్లో ఉన్న 14 మందికి తీవ్ర గాయాలయ్యాయి. అమలాపురం ఏరియా ఆసుపత్రికి తరలించారు. బాణాసంచా దాటికి తునాతునకలయ్యాయి. 2 అంతస్తుల భవనం ఇంట్లో దీపావళి మందుగుండు సామాగ్రి పటాస్ మందు తయారీతో ప్రమాదం జరిగింది. ప్రమాదం భారీ స్థాయిలో జరిగిందంటున్నారు స్థానికులు. ఇక ఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని సమీక్షిస్తున్నారు స్థానిక ఎమ్మెల్యే ఐతబత్తుల ఆనందరావు. అమలాపురం పట్టణ పోలీసులు పేలుడు దాటికి ఒక్కసారిగా స్థానికులు భయభ్రాంతులకు గురయ్యారు. ఈరోజు మన అమలాపురం టౌన్ పోలీస్ స్టేషన్ లిమిట్స్లో ఉన్నటువంటి రావుల చెరువు అనే గ్రామంలో ఉదయం 9:45 ఒక బ్లాస్టింగ్ అయింది ఒక ఇంట్లో. ఆ బ్లాస్టింగ్కి ఆ ఇల్లు కుప్పకూలిపోయింది. మొత్తం స్లాబ్డ్ హౌస్, అది స్లాబ్డ్ హౌస్ మొత్తంగా కుప్పకూలిపోయింది. దానికి నైబరింగ్ హౌసెస్ కూడా డ్యామేజ్ అయినాయి. మొత్తం టోటల్గా 8 మంది గాయపడ్డారు. వాటిలో ఒక స్త్రీకి బాగా సీరియస్ ఇంజరీస్ అయినాయి. ఆవిడని కిమ్స్ హాస్పిటల్కి రిఫర్ చేయడం జరిగింది. ఈ టోటల్గా 8 మంది గాయపడ్డారు.